జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుండి తక్షణ ఉపశమనం. శాస్త్రి బామ్, మీ కుటుంబ ఆరోగ్య రక్ష. ఈ కలయికనే రాబోయే రోజుల్లో బీసీ రాజ్యాధికారి దిశగా ప్రయాణిస్తుందని ఆశిస్తూ ఈ మంచి వాతావరణంలో చిన్న చిన్న పొరపాట్లున్న పక్కన పెట్టేసి ఇవాళ మనమందరం కూడి ఐక్యంగా కమలాపూర్ మండల్లో ఉన్న బీసీ నాయకులు అందరం కలిసి ఇవాళ ప్రెస్ మీట్లో పాల్గొని ఆదివారం జరగబోయే బీసీ రాజకీయ యుద్ధభేరి సభను ఘన విజయం చేయడానికి మనందరం సంఘటితంగా ప్రయత్నం చేస్తున్నాం. 100% రాబోయే ఆదివారం నాడు సభ సక్సెస్ఫుల్ అవుతాయి. దానికి మనం అందరం ప్రతి గ్రామంలో బీసీలకు జరిగిన అన్యాయాలు గత 77 ఏళ్ళకెళ్ళి బీసీల ఓట్లు వాడుకుంటున్నారు, మీరు సీట్లు ఎక్కుతున్నారు. బీసీల జనాభా లెక్కెంతో చెప్పమంటే చెప్పట్లేదు. కుక్కల లెక్కలున్నాయి, నక్కల లెక్కలున్నాయి, పందుల లెక్కలున్నాయి, కానీ మా లెక్కలు పెట్టడానికి మాత్రం మీకు బాధ అవుతుంది. ఎందుకంటే మా లెక్కలు పెడితే మీ కుర్చీలు కదులుతుంది అనే బాధతో 77 ఏళ్ళు దాటించుకుంటూ కాలయాపనతో పదవులలో మీరున్నారు. ఏ ఉద్యమాన్ని తీసుకున్నా, స్వతంత్ర ఉద్యమాన్ని తీసుకున్నా బీసీలు ప్రాణాలు త్యాగాలు చేసిళ్ళు, పదవులు మీకు దక్కినాయి. మొన్నటి తెలంగాణ ఉద్యమం చూసినా మా పిల్లలందరూ ప్రాణాలు త్యాగం చేస్తే పదవులలో మీరున్నారు. ఆ రోజులకు ఇప్పుడు ఫుల్ స్టాప్ పెడుతూ 1,00,000 మందితో జరిగే యుద్ధభేరి, బీసీ యుద్ధభేరితో మీకు మాకు విడాకులు. మా ఓట్లు మీకేయం, మీ ఓట్లు మాకేయకండి. మీ ఓట్లు మీరు వేసుకొని మీరు ఎన్ని పదవులకైనా పోండి, మేము అడ్డుపడేది లేదు. కానీ మా ఓట్లు మాత్రం మీకు వేసే ప్రసక్తి లేదని తెగదెంపులు చేసుకునే సభ ఇది. ఈ సభ మీరు హామీ ఇచ్చిన 42% లోకల్ బాడీలు ఇస్తామని ఎలక్షన్ ముందు కామారెడ్డి సభలో చెప్పిల్లో, కానీ దాదాపు సంవత్సరం గడిచిన కాలయాపనకే మీరు సీఎం గారు జాప్యం జరుపుతూ మీ అందరికీ తెలుసు. ఇక్కడ చిన్న పుల్లగాన్ని అడిగినా కానీ బీసీలు జనాభా ఎంత ఉంటారంటే 50% పైన ఉంటారంటారు. మరి 50% ఉన్న జనాభాకు 42% ఇవ్వడానికి ఏమడ్డు? ఏదో సుప్రీంకోర్టు ఆర్డర్ తీసుకొచ్చి స్లాబ్ 50% దాటద్దు, మీరు మాకు 50% దాటద్దు అన్నప్పుడు మీకు ఈడబ్ల్యూఎస్ కింద 10% ఎట్లా వచ్చింది? మీ కాడికి వస్తేనో అన్నీ మాఫ్. మీరు చట్టాలు సరి చేసుకొని పటాపటా రిలీజ్ చేసేస్తారు. ఇవాళ 10% ఉన్న ఈడబ్ల్యూఎస్ వల్ల మా యువత, బీసీ యువత, మీరున్నది 6%, 6.5 6.9 ఉంటారు. దాంట్లో ఉన్న మీ పేదోళ్ళు ఎంతమందో మీరే చెప్పాలి. మన వాడల, మన గ్రామాలలో ఓసీలు ఎంతమంది పేదోళ్ళో మీకు తెలుసు. ఇవాళ 60,000 జాబులు నింపితే అదనంగా 6,000 జాబులు మీరు డైరెక్ట్ 10% పేరు మీద కొట్టుకొని పోయి మన ఊర్లలో కూడా చూస్తున్నాం కదా. మన పిల్లలకు రాకుండా, మన పిల్లలు హై స్కోర్ ఉన్నా కానీ ఓసీలకు ఇప్పుడు లో స్కోర్ ఉన్నా కానీ నౌకర్లు వస్తున్నాయి. ఈ జాబులే కాదు, మెడిసిన్ సీట్లు, ఇంజనీరింగ్ సీట్లు పట్ట పగలు మన ముందట కళ్ళారా మనం చూస్తుండగా పటా సీట్లు పోతుండే, జాబులు పోతుండే. ఇంకెన్నాళ్ళు మనం ఈ బాధలు భరిస్తాం? మన ఓట్లేసి గెలిపించిన వాళ్ళే
మనకు విరుద్ధంగా జీవోలు తీసుకొచ్చి మనల్ని ఆగం చేస్తుంటే మనం ఇప్పుడైనా ఏకతాడి మీదకి వచ్చి ఎదిరించకపోతే ఈ బానిస బతుకులు మన తాతలు తండ్రులు మనం చేసినాం, వచ్చే జనరేషన్ మన పిల్లలు మనవన్లు కూడా చెయ్యాలా? ఇప్పటికైనా దీన్ని ఫుల్ స్టాప్ పెట్టడానికి తీర్మల్ మల్లన్న నాయకత్వాన ఇవాళ పులిబిడ్డ బయలుదేరిండు. మల్లన్న మనందరినీ ఐక్యం చేయడానికి, రాబోయే రోజుల్లో బీసీ రాజ్యాధికారాన్ని తీసుకురావడానికి అందరం కలిసికట్టుగా ఇవాళ పెద్ద సభ చేసుకుంటాను. మనం తెలంగాణ సభ అంటే పరిగెత్తుకుంటూ వచ్చినాం. ఆంధ్రోలు అన్యాయం చేసిల్లని, అప్పుడు తెలంగాణ దగబడ్డదని ఆనాడు సభలు పెట్టుకున్నాం. ఈడ ఓసీల వల్ల బీసీలు దగబడ్డారని ఇవాళ సభ మన గురించి పెట్టుకుంటాను, మన పిల్లల గురించి పెట్టుకుంటున్నాం, రాబోయే తరం గురించి పెట్టుకుంటాను. ఇవాళ మొన్నటి వరకు ఒక లెక్క, ఓట్లు మాయి సీట్లు మీ మొన్నటి వరకు. ఇప్పటి లెక్క మాత్రం ఓట్లు మాయి సీట్లు మాయి అని చెప్పడానికి సభ. మొన్నటిదాకా ఒక లెక్క, ఇప్పటికే ఒక లెక్క. రాబోయే రోజుల్లో 100% మన రాజ్యాధికారి దిశగా పయనిస్తున్నాం. బీసీలందరి ఈ ప్రెస్ మీట్ ద్వారా కోరుకునేది ఒకటే, మన ముందున్న రిజర్వేషన్ రావాలన్నా లోకల్ బాడీస్లో, మన పిల్లలకు ఉద్యోగాలు రావన్నా, మెడిసిన్ సీట్లు ఇంజనీరింగ్ సీట్లు పోకుండా ఉండాలన్నా ఆ ఈడబ్ల్యూఎస్ చట్టం రద్దు కావాలి. మేము ఓసీలు ఉన్న పేదోళ్ళకు మేము శత్రువులం కాదు. ఎంతమంది ఉన్నారో పేదవాళ్ళు చూసి దాని ప్రకారంగా మీరు రిజర్వేషన్ పెట్టుకుంటే మేము ఏం ఎదురు చెప్పాం. కానీ ఉల్లపనంగా 10% మీరు 6% అంటే 10% తీసుకెళ్తుంటే చూసుకోవడానికి, చూసి ఊరుకోవడానికి ఈ బీసీ యువత ఇవాళ మేల్కొన్నది. ఈ సభ ద్వారా డైరెక్ట్గా మీకు చెప్తాం, ఈ చట్టాలను రద్దు చేయాలి. మాకు రావాల్సిన 42% మీరైతే ఏదైతే హామీ ఇచ్చారో అది అమలు చేయాలి. దీంతో పాటు చాలా బీసీలకు అందవలసినవి ఉన్నాయి. అవి అందాలంటే మనందరం ఐక్యం కావాలి, ఒక తాటి మీదకి రావాలని కోరుకుంటూ ఈ కమలాపూర్కి వెళ్ళి పెద్ద ఎత్తున జన సమీకరణ చేసుకొని ఆ లక్ష్యను దాటిచ్చి ఇవాళ మన కోసం వస్తున్న నాయకులు ఈడికెళ్ళే కాదు, బీసీ నాయకులు తమిళనాడుకి వెళ్ళి వస్తున్నారు, బీహార్కి వెళ్ళి వస్తున్నారు, ఉత్తరప్రదేశ్కి వెళ్ళి వస్తున్నారు, కర్ణాటకకి వెళ్ళి బీసీ నాయకులు మన వరంగల్ వస్తున్నారు. మనం ఒక చరిత్ర సృష్టించబోతున్నాం. ఓరుగల్లంటే పోరుగల్లులాగా ఇవాళ బీసీ పోరు ఏంటో చూపించడానికి మనందరం ఐక్యమై కలిసి రావాల్సిందిగా కోరుతూ జై బీసీ, జై జై బీసీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.